రామాయణ అధ్యక్షుడు ఇమాంపురం శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ వైఫల్యాలను, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనందున మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తిగా ఆరు గ్యారంటీలు ఇచ్చారో పచ్చి అబద్ధాలు మాట్లాడి ఓట్లేసుకోవడం, ప్రజలను నమ్మించి వంచి ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ లోకల్ స్థానికటువంటి నాయకులు కూడా వాళ్లకు ఈ ప్రజలకు పథకాలు అందే విషయంలో లేరు. వాళ్ళు ఎప్పుడు దోసుకుందాము, ఎప్పుడు కబ్జాలు ఉన్నాయి అవిటి మీదనే పడ్డారు తప్ప ఇంకో ప్రజల అభివృద్ధి కానీ ప్రజలకు పథకాలు అందజేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, పదవులు ఉన్నటువంటి వారు కానీ, మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడినట్టున్నా ఏదైనా జరిగినా కూడా వాళ్ళని పూర్తిగా సస్పెండ్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా ఇన్ఛార్జ్ గారికి, జిల్లా అధ్యక్షుల గారికి పంపించడం జరుగుతుంది. కాబట్టి మన పార్టీ కార్యకర్త ఏదున్నా